ప్లేస్మెంట్ హైయెస్ట్ ప్యాకేజ్ ఈ సంవత్సరం వచ్చేసి 59 lakh అండ్ మీడియన్ ప్యాకేజ్ ఈ 6 lakh 6.5 నియర్లీ అండ్ లీస్ట్ ప్యాకేజ్ 4 lakhs. అంటే ఇట్స్ ఎ గుడ్ ప్యాకేజ్ 59 లక్షలు అంటే అబ్బబ్బబ్బా వాట్ ఏ ప్యాకేజ్ ఇట్ ఈస్. సో లుక్ ఎట్ దట్. దిస్ ఇస్ అ గుడ్ ప్యాకేజ్ డియర్. యూ కెన్ లుక్ ఎట్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. నౌ వెన్ ఇట్ కమ్స్ టు this girl, Mr. Meghana Sriya. This girl got this year CBIT 59.9 అంటే నియర్లీ 60 lakhs. Hastilcian అంట, ఎట్లాసియన్ లేదా అట్లాసియన్ అనే కంపెనీలో ప్లేస్ అయిందంట. సో దిస్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ పాస్డ్ అవుట్ ఈజ్ వాట్ 2024 డియర్. చూసారా, బయట ఏమో జాబులు లేవు అంటున్నారు. టాప్ క్యాంపస్లో చూడండి లక్షల శాలరీలు వస్తున్నాయి. ప్రాబ్లం ఏంటంటే ముందు మనం టాప్ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయితే జాబులు అవే నీ దగ్గరకు వస్తాయి. అర్థమవుతుందా? నువ్వేమీ జాబుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ డియర్. చదివేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకొని చదువుకోవాలి, సరైన డైరెక్షన్లో వెళ్ళాలి. దేర్ ఫోర్ యూ కెన్ ఈజీలీ రీచ్ టు యువర్ డెస్టినీ. రైట్, ఐ హోప్ యూ గాట్ ఇట్ డియర్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు చూడండి, ఒక అమ్మాయికి 60 లక్షల జీతం అంటే మై గుడ్నెస్, పేరెంట్స్ ఆర్ లక్కీ అండ్ దిస్ గర్ల్ ఈజ్ ద ప్రౌడ్ ఆఫ్ మెనీ పీపుల్కి ఇన్స్పిరేషన్. మరి మీరెందుకు తెచ్చుకోకూడదు? మీరు కూడా తెచ్చుకోవచ్చురా. ఎవరు ఆకాశం నుంచి ఎవరు ఊడిపడరు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకోవచ్చు మై డియర్. ప్రాబ్లం ఏంటో చెప్పనా, చదివేటప్పుడు డీవియేషన్స్ ఇవి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. అది మీకు తెలుసు ఎంత కష్టపడి చదవాలో, ఎలాంటి మార్క్స్ తెచ్చుకోవాలో అన్నీ తెలుసురా నాన్న. కాకపోతే మీ ప్రాబ్లం ఏంటంటే మీరు కాసేపు గాలి తీసిన బెలూన్ లాగా అయిపోతారు. కాసేపు ఏమో బెలూన్ గాలి కొడితే ఎగురుతున్నట్టు ఉంటుంది, తర్వాత గాలి తీసిన బెలూన్ లెక్క అయిపోతారు. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, స్టిల్ టైం ఉంది. బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోగానే అద్భుతమైన అవకాశం ఉంది డియర్. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. కొడితే విఎన్ఆర్ఐటి, సిబిఐటి, టాప్ 5, 6 ఎంసెట్ కాలేదు, కనీసం ఐఐటీస్ మిస్ అయినాయి, ఎన్ఐటీస్ మిస్ అయినాయి, IITs మిస్ అయినాయి. ఇంకా ఉన్న స్టేట్లో ఉన్న టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సీట్ తెచ్చుకోలేకపోతే ఇంకేమనాలి? ఇంకెందుకు అసలు ఆ చదువుకోవటం? బీటెక్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బీటెక్కు విలువ లేదు. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ గల్లీస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఐ కెన్ సే, చెత్తుంటుంది. గుంపులు అయిపోతారు, చెట్ల కింద కూర్చుంటుంటారు, టైం పాస్ అయిపోతుంది. క్యాంపస్లు అలానే వస్తాయి, ఫ్యాకల్టీలు అలానే ఉంటారు. ఇంకా పిల్లలైతే ఇక అంతే, ఇంకేదో ప్రపంచం అంతా కూలిపోతుంది, ఊడిపోతుంది, అయిపోతుంది ప్రపంచం అన్నట్టు అలా అయిపోతారు. ఎండ్ ఆఫ్ ద డే చూస్తే బీటెక్లు అయితే అయిపోతాయి. ఇక మళ్ళీ ఈ జనమంతా ఏడ తగలెడతారో చెప్పనా? మీరు ఒకసారి జేఎన్టీ దగ్గరకు వస్తే కరెక్ట్గా మార్నింగ్ 9 అప్పుడు ఒకసారి నించొని, లేదా 10 అప్పుడు ఒకసారి అక్కడ కూర్చోండి. గుంపులు అక్కడ ఒక 4-3 కోచింగ్ సెంటర్లు ఉంటాయి. దిగుతుంటారు జంటలు గుంపులు. అదొకటి. ఈవినింగ్ అయితే మా కాలేజ్ వెళ్ళి అయిపోయినాక మేము చూస్తుంటాం, మళ్ళీ ఇదే జంటలు ఆ చుట్టుపక్కల ఉన్న పార్కుల దగ్గర చేతులు పట్టుకొని కూర్చొని కనపడుతూ ఉంటారు. ఆడామగా తేడా ఏం లేదు. వాళ్ళు వచ్చేదే హైదరాబాద్కి ఆల్మోస్ట్ దానికోసం. కాబట్టి మై డియర్, కొంచెం జాగ్రత్తగా మరలా చెప్తున్నా, ఆ చెత్త లైఫ్ స్టైల్ మనకు రాకుండా ఉండాలంటే ఇదిగో ఈ అమ్మాయిని చూసి ఇన్స్పైర్ అవ్వరంట. ఈ అమ్మాయిని చూసి ఇన్స్పైర్ అవ్వండి రా. వాట్ ఏ లైఫ్ స్టైల్ రా. ఇంకా ఆఫ్ క్యాంపస్లో ఇంకా తర్వాత 20 లక్షల జీతం రావటం అంటే 1 కోటి మందికి ఒకరికో ఇద్దరికి వస్తుంది. ఆన్ క్యాంపస్లో కొట్టాలి. కొడితే క్యాంపస్లో కొట్టాలి, దిమ్మ తిరిగిపోవాలి దెబ్బకి జాబుతోటి. లేదంటే ఇంకా ఆఫ్ క్యాంపస్లకి వెళ్ళారు అంటే ఇక అది అసలు రచ్చ ఉంటుంది. 1 year ఎందుకు వేస్ట్ చేసావు, 2 years ఎందుకు వేస్ట్ చేసావు, ఆ క్వశ్చన్లకు ఆన్సర్లు రావు. ప్లీజ్ టేక్ కేర్ డియర్. మై డియర్ మేఘనాజీ, నువ్వు మరి ఎక్కడ చదువుకున్నావో ఏమో కానీ ఇట్స్ అ సెల్యూట్, బికాజ్ ఇట్స్ అ గివింగ్ అ రోల్ మోడల్ అండ్ ఇన్స్పిరేషన్ టు మెనీ యువర్ జూనియర్స్. రైట్ మై డియర్, థ్యాంక్ యూ. మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్, ఇక్కడ అందరూ గర్ల్సే ఉన్నారా అంటే నేను మార్నింగే చెప్పాను మా పిల్లల క్లాస్లో, అయ్యా బాయ్స్ మీరు వంటలు వండుకోవటము అంట్లు తోమటం నేర్చుకోండి, ఎందుకంటే గర్ల్స్ ఏమో రాకింగ్, బాయ్స్ ఏమో ఫేకింగ్.
ఏం లేదు, చదివేదే పెట్టేది లేదు. సెల్ ఫోన్లు, వీడియో గేమ్స్ అంత అసలు ఆకాశాన్ని ఊడిపడ్డట్టు చెప్తారు. A+B² రావట్లే. అంటే మీ గురించి కాదులేరు బాబు, మీరు తోపై ఉండొచ్చులే యూట్యూబ్లో వాళ్ళు. మా దగ్గర లాంగ్ టర్మ్ ఆనిముత్యాలు ఉన్నారు, వాళ్ళ గురించి నేను పొద్దున్నే మాట్లాడా. లక్కీకి ఇప్పుడు వీడియో చేస్తుంటే ఇక్కడ కనపడుతున్నారు చూడండి, అందరూ కలిసే. ఇంతకీ ఈ అమ్మాయి ఏ బ్రాంచ్ అంట? మోస్ట్లీ నాకు తెలిసి సిఎస్సి బ్యాక్గ్రౌండే అయి ఉండాలి. సరే లోపలికి వెళ్తే చూద్దాం, లోపల ఇండివిజువల్గా కూడా ఉన్నట్టున్నాయి. రైట్, ఎస్ ఇక్కడ ఉంది మై డియర్, సిఎస్సి బ్రాంచ్. హియర్ ఇట్ ఈస్, దిస్ గర్ల్ ఈజ్ బిలాంగ్స్ టు సిఎస్సి బ్రాంచ్. అంటే మీకు అర్థమవుతుంది, సిఎస్సిలో హై ప్యాకేజీలు వస్తున్నాయి. ఈవెన్ నిన్న విఎన్ఆర్ విజిఐటీలో కూడా చూసాం, సిఎస్సిలో హై ప్యాకేజీలు వచ్చినాయి. కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్లో హై ప్యాకేజీలు వచ్చినాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. రండి, నెక్స్ట్ వచ్చేసి మై డియర్, ఇక్కడ గర్ల్స్ చూడండి, సిటీసి 44.5 lakhs. విఎన్ఆర్ విజిఐటీలో కూడా ఆల్మోస్ట్ 41 సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. రైట్, ఓకే. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఎవరెవరంటే వీళ్ళు సిఎస్సి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆశ్రిత, సిఎస్సి ఐటీ ఇంజనీర్. సో సేల్స్ ఫోర్స్ ఈజ్ వండర్ఫుల్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ. అగైన్ సెల్యూట్ మై డియర్ స్టూడెంట్స్. మీ అందరూ ఎక్కడెక్కడ చదువుకున్నారో కానీ, బట్ యు ఆర్ మేకింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ గివింగ్ రోల్ మోడల్ టు మెనీ ఆఫ్ యువర్ జూనియర్స్. అప్ టు ద మార్క్ చూడాలి అనిపించే అద్భుతమైన అచీవ్మెంట్స్ ఇవి. గుర్తుపెట్టుకోండి మై డియర్, అచీవ్మెంట్స్ ఉంటే అన్నీ వస్తాయి రా బాయ్. సక్సెస్ అయి చూడు, నీ చుట్టూ అన్నీ వస్తాయి. ఫెయిల్ అయి చూడు, నీకు ఎన్నున్నా అన్నీ పోయినట్టే అనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త డియర్, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవుద్ది. దిస్ గ్రేట్ ఆపర్చునిటీ కదా. రైట్, నౌ మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్, ఇక్కడ బాయ్స్ కూడా ఉన్నారు ఒక ఇద్దరు, కానీ కొంచెం ఒక 50 లక్షలు తక్కువే వచ్చింది వీళ్ళకి ప్యాకేజీ. పర్వాలే, ఎంకరేజ్ చేసుకోవచ్చు మనం. ఏం సార్ మీరు అలా అంటారా? ఏం లేదురా, మగజాతి కదరా భయ్. ఆడవాళ్ళు అంత అచీవ్ అవుతున్నప్పుడు మనకు పౌరుషం వచ్చి కొంచెం కష్టపడాలి మనం కూడా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు అసలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మొన్న ఈ మధ్య బాంబే ఐఐటీలో ఒక అమ్మాయికి 2.5 crore అంట శాలరీ. సో గర్ల్స్ ఇండియాని డెవలప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. రండి, ఇక్కడ వీళ్ళని చూడండి. వీళ్ళెవరు? రాజ్ అంట, నిశాంత్ అంట. వీళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు, 22-23లో పాస్డ్ అవుటా. డేటా సైన్స్ ఇంజనీర్ అండ్ ఐటీ, ఇద్దరు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 44 lakhs. సో ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అనే కంపెనీలో ప్లేస్ అయ్యారంట. దట్స్ అ గుడ్ థింగ్, రైట్? సో టేక్ కేర్ డియర్. అండ్ దెన్ కమ్స్ టు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎవరెవరు పిలుస్తున్నారు కంపెనీలు అండ్ ఎంతెంత ప్యాకేజీలు ఇస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇవన్నీ లోకల్ కంపెనీస్ రానన్నా. వీడెవడు నీకు 40-50 ఎవడు గుర్తుపెట్టుకో. 10-15 లక్షలు ఇచ్చిందంటే ఇంకా అబ్బో తోపే నువ్వు. కాబట్టి కొద్ది జాగ్రత్త. అండ్ ఇదిగో ఇక్కడ వాళ్ళు ఇస్తున్న ప్యాకేజీలు ఇవన్నీ లక్షల్లో రానన్నా. జేపీ మోర్గాన్, సిలిగో, ఒరాకిల్, సిలికాన్ ఇవన్నీ మామూలు రెగ్యులర్ కంపెనీలే. బట్ ఎక్కడా మనకి ఇదిగో ఇక్కడ ఒక చోట 26 లక్షల చిల్లర వచ్చింది. సర్వీసెస్ నౌ. రైట్, ఎంతమందిని సెలెక్ట్ చేశారంట? 4 మెంబర్స్ని సెలెక్ట్ చేశారంట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మళ్ళీ 37 lakhs ఇక్కడ కనపడుతుంది ఆర్సీజియం. అండ్ కమ్స్ టు ఇదిగో 45.6 అంట. అమెజాన్ ఈజ్ గివింగ్ హై శాలరీస్ డియర్. లుక్ ఎట్, ఈవెన్ మొన్న మనం విఎన్ఆర్ విజేఐటీలో కూడా చూసాము. అండ్ 21 lakhs అండ్ శాంసంగ్ సెమీ కండక్టర్స్. అండ్ దట్ విల్ గోస్ టు ఈసీ అండ్ ట్రిపుల్ ఈ మై డియర్. అండ్ ఇంకంతే, మిగతా 9 lakhs, 5 lakhs, 8.5. అఫ్కోర్స్ స్టార్టింగ్ అలానే ఉంటుంది రానన్న. అపోలో 24/7 మన అపోలో హాస్పిటల్స్ ఉన్నాయిగా, 30 lakhs అంట. పర్వాలే, సూపర్ ప్యాకేజీ. ఇక్కడ 30 లక్షలు వచ్చిందంటే అసలు ఇంకా నీకు తిరిగేలేదు. నా కమ్స్ టు ఇవన్నీ తక్కువ ప్యాకేజ్లే. బట్ ఎవ్రీ వన్ ఈజ్ ప్లేస్డ్ సమ్వేర్. దట్ ఈస్ అ గుడ్ థింగ్ ఇన్ దిస్. ఏదో ఒక చోట ముందు జాబులే లేవు అనుకున్న టైంలో ఏదో ఒక జాబ్లో దూరటమే అదృష్టం. ఏ జాబ్ లేకుండా గాలి తిరుగులు తిరిగే కన్నా ఉన్న జాబ్ తోటి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం సూపర్ అన్నమాట. దట్స్ ఇట్ డియర్. సో టోటల్ ప్లేస్డ్ ఈజ్ హౌ మెనీ?
టోటల్ ప్లేస్డ్ ఈస్ 1187. గుడ్ థింగ్ కదా. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారన్నాం ఇందాక? ఇంటేక్ ఎంత అన్నాం అసలు? అది గుర్తుందా, మర్చిపోయారా? స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఇంటేక్కి తగ్గట్టు అసలు ఎంత ప్లేస్ అవుతున్నారో చెక్ చేసుకోవాలి. టోటల్ ఇంటేక్ ఎంతమంది ఉన్నారంటే ఇందులో మనకి 1320. అంటే డియర్ 1320 ప్లేస్ అవుతారా? మోస్ట్లీ అవరు. ఎందుకు అవరు అంటే మై డియర్, చాలామంది అబ్రాడ్ వెళ్తారు. సిబిఐటీలో చదువుకున్న నా స్టూడెంట్స్ చాలామంది అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేసి ఆల్మోస్ట్ 1 CR దగ్గరలో ప్యాకేజీలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 2019 బ్యాచ్ వాళ్ళు, 2018 బ్యాచ్ వాళ్ళు. సో దే ఆర్ ఇన్ టు అబ్రాడ్కి వెళ్ళి మంచిగా సెటిల్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా మై డియర్? సో దిస్ ఈజ్ అ గుడ్ థింగ్. సో కమ్ టు హియర్. నెక్స్ట్ వచ్చేసి when it comes to students placed at top companies, that is the thing. అల్టిమేట్గా మనకు అవసరమైంది ప్లేస్మెంటేగా. టాప్ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ఈ క్యాంపస్లో చదవటం వల్ల వస్తున్నాయి. డూ యూ నో వాట్ ఆర్ దోస్ క్యాంపసెస్? పేరెంట్స్ ఒకవేళ పిల్లలు ఐపీలో బిజీగా ఉన్నా మీరు విని మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా ఈ వీడియో ఒకసారి చూపించండి. సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ డియర్. పిల్లవాడు ఒక్కసారి ఇన్స్పైర్ అయ్యి, ఒక్కసారి మోటివేట్ అయ్యి, ఒక్కసారి వాడు డిసైడ్ అయితే వాడికి ర్యాంక్ రాకుండా ఎవడు ఆపలేడు. కాబట్టి జాగ్రత్త డియర్. నేను మాట్లాడుతున్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అవుతున్నా ప్లీజ్ డూ హిట్ ద లైక్ బటన్ అండ్ పాసిబుల్ అయితే షేర్ ఇట్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ సో దాట్ every one of them will get some clarity on it. Right dear? Now look here. ACC అనే కంపెనీ, ఇవి ఇండియా లెవెల్ కంపెనీలే. ఎసెంచర్ అబ్రాడ్ కంపెనీ, బట్ ఇండియాలో ఎక్కువ బ్రాంచ్లు ఉంటాయి. అమెజాన్, దట్స్ బ్యూటిఫుల్. నెక్స్ట్ వచ్చేసి క్యాప్ జెమినీ, నెక్స్ట్ వచ్చేసి కాగ్నిజెంట్, నెక్స్ట్ వచ్చేసి డెలాయిట్, గూగుల్, హెచ్ఎస్బిసి, జేపీ మోర్గాన్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ కంపెనీస్. పెద్ద కంపెనీలు వస్తున్నాయి. జనరల్గా ఈ గూగుల్ అనేవి, హెచ్ఎస్బిసిలు అనేవి, లేకపోతే జేపీ మోర్గాన్ అనేవి, ఇలాంటివి అంత ఈజీగా లోకల్ కాలేజెస్కి వెళ్ళవు. బట్ లోకల్లో ఇవి తోపు కాబట్టి సో దే ఆర్ ఎంటరింగ్ ఐ థింక్. నౌ లుక్ హియర్. ఇవే కాకుండా ఇంకా ఎలాంటి కంపెనీ? వరాకిల్, క్వాల్కమ్, పీడబ్ల్యూసి, అన్ని పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఇక్కడ. సో ఎనీహౌ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవనేవి కంపల్సరీగా ఉంటాయి అనుకోండి. సో లెట్ us see, ఇంత మంచి కంపెనీస్లో మీ డ్రీమ్ కనుక అయితే జాబ్ తెచ్చుకోవటం. సో డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు విఎన్ఆర్ విజిఐటి. నా కమ్స్ టు హియర్, నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్లీ ప్లేస్మెంట్స్ ఆర్ ఒక నిమిషం, జస్ట్ ఏ మినిట్ స్టూడెంట్స్. లైవ్లో ఉన్నాను చెప్పాలి కదా. కూర్చోమని ఒక 5 నిమిషాలు. ఎందుకు నువ్వు క్లోజ్ చేయలేదా? కూర్చోమని. రైట్ డియర్. ప్లేస్మెంట్స్ వైజ్గా మనం చూస్తే దిస్ ఈజ్ వండర్ఫుల్ థింగ్ డియర్. కరోనా టైం ఇది. ఓ మై గుడ్నెస్. కరోనాలో చాలామంది స్టూడెంట్స్ నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళ కాలేజీల్లో బిస్కెట్లు అయిపోయినాయి ప్లేస్మెంట్స్ అని చెప్పారు చాలామంది స్టూడెంట్స్. నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా స్టూడెంట్స్ తోటి. సో ఇక్కడైతే చూడండి, మీకు 31.5 లక్షల శాలరీ. గుడ్ శాలరీ కదా. గుర్తుపెట్టుకో, ఇండియాలో 35 lakh శాలరీ ఈజ్ ఈక్వల్ 1 CR శాలరీ ఇన్ ద అమెరికా. ఎందుకంటే ఎక్కడికి ఉండాల్సిన ఖర్చులు అక్కడ ఉంటాయి. అండ్ అట్లానే ఎంతమంది కంట? 5 మంది కంట. ఐటీ వాళ్ళకి 3 కంట, ఈసీ వాళ్ళకి 1 కంట. టోటల్ 9 మెంబర్స్కి అరౌండ్ దట్. సో 30 lakhs 25 lakhs అబోవ్. మీరు ఇక్కడ చూసుకుంటే చాలా కాలేజీలు, చాలా కంపెనీలు, అమెజాన్ వాళ్ళు ఇచ్చారు, సర్వీస్ నవ్ అంట, క్వాల్కమ్ అంట, పేపాల్ అంట, ఇవన్నీ చూడండి 8 lakhs 10 lakhs. స్టార్టింగ్ 8 to 10 lakhs అలా వస్తే సూపర్ శాలరీలు అవి. ఇంకా 35-40లో స్టార్టింగ్ వస్తే యు ఆర్ వండర్ఫుల్. ఇది 21 పాస్డ్ అవుట్. ఇప్పుడు మనం ఉంది ఇవన్నీ చూసుకుని ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి అంట? 1900 కదా మనం చెప్పుకుంది, గుర్తుందా? 1900 ఈజ్ ఇంటేక్. సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1787 ఉన్నాయి. బట్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, అందరూ జాబులకు వెళ్ళాలని రూల్ లేదు. కొంతమందికి డబల్ కంపెనీస్ కూడా వస్తాయి, కొంతమందికి
అసలు ప్లేస్మెంట్స్లో కూర్చోరు బికాస్ దే వాంట్ గో ఫర్ హయ్యర్ స్టడీస్. కొంతమంది ఆఫ్లైన్ వెళ్తుంటారు, కొంతమంది బిజినెస్లకి వెళ్తుంటారు, రకరకాలు ఉంటాయి. కాబట్టి 1900 ఇంటేక్ కానీ 1787 ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 1 to 1 వచ్చేస్తున్నాయి అక్కడ, ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ డియర్, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ కదా. సో టేక్ కేర్ ఆఫ్ దాట్. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 2022కి చూడండి. పాస్డ్ అవుట్ 2022లో ఇదే నేను చెప్పింది 97 lakhs. ఓ మై గుడ్నెస్, హ్యావ్ ఇట్ దిస్ డ్రీమ్ పెట్టుకోండి డియర్. మనకి దగ్గరలో ఉన్న కాలేజీల్లో 97 లక్షల రూపాయల శాలరీలు ఉన్నాయంటే మనం ప్రపంచమంతా ఎతికి మన కాళ్ళ కింద ఉన్న బంగారాన్ని చూడకపోవటమే మూర్ఖత్వం. 97 lakhs అంట. ఎంతమందికి వచ్చింది? ఒక్కళ్ళకి వచ్చింది. అంటే తోపు పిల్లలు ఉంటే ఈ నార్మల్ కాలేజెస్ అంటే ఎంసెట్ కాలేజెస్ కదా అని తక్కువ అంచనేయకు, ఎంసెట్ కాలేజెస్ కదా అని తక్కువ అంచనేయకు, నెగ్లెక్ట్ చేయకు. ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ కదా. 97 లక్షల జీతం అంటే చాలా గుడ్ శాలరీ అది ఇండియాలో మరలా, రైట్. అది కాకపోతే యుఎస్ బేస్డ్ కంపెనీ అంట. సో టేక్ కేర్ ఆఫ్ ఇట్. 44 లక్షలు చూడండి ఎంతమందికో, ఇద్దరికి 44 లక్షలు, మరలా 15 మందికి. ఇది మనం చూసుకోవాల్సింది. రిపీటెడ్గా 44 lakhs శాలరీస్ అనేవి ఆల్మోస్ట్ ఒక 15 + 3 20 మంది దగ్గరకు వస్తున్నాయి అంటే గుడ్ శాలరీస్ కదా. 31 లక్షలు అనేది అంతకుముందు. కానీ ఇవి కూడా చూసుకుంటే మనము ఈ 30 lakhs అబోవ్ చూసుకుంటే ఆల్మోస్ట్ డియర్ ఓ 30+ స్టూడెంట్స్కి 30 lakhs అబోవ్. ఇక్కడ కూడా ఉంది 44 మైక్రోసాఫ్ట్ ఇచ్చిందంట ఒకరికి. సో చూసుకోండి ఇది. సో దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ కదా. మైక్రోసాఫ్ట్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు, జూనిపర్ నెట్వర్క్స్ అంట, ఇవన్నీ కంపెనీలు మీకు ఇంత పెద్ద శాలరీలు మనకి ఎక్కడ విఎన్ఆర్ విజేఐటీలో ఇస్తున్నారు అంటే దాట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మిస్ అవ్వద్దు. మరి రావాలంటే చెప్పాను కదా 100+ ఈజ్ ద సేఫెస్ట్ స్కోర్, 100+ ఈజ్ ద సేఫెస్ట్ స్కోర్. సో యూజ్ దాట్. ఇట్లా ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోండి. ప్లేస్మెంట్స్ టోటల్ ఇంటేక్ ఆ ఇయర్కి వచ్చేసి ఆల్మోస్ట్ 2200+ అంట. సో 1900 ఉన్నారు, 2200+ ఆపర్చునిటీస్ వచ్చినాయి. చెప్పాను కదా ఒక్కొక్కరికి మల్టిపుల్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయని. సో యూజ్ దట్. నా కమ్ టు రీసెంట్గా జరిగిన లాస్ట్ ఇయర్ది, ఇది 23ది, ఇంకా 24ది ఇంకా బయటికి రాలేదు, ఇప్పుడే జరుగుతున్నాయి అని చెప్తున్నారు పిల్లల్ని అడిగితే. సో లాస్ట్ ఇయర్, ఎవ్రీ ఇయర్ డోంట్ ఎక్స్పెక్ట్ 97 lakhs, ఇట్ విల్ ఫ్లక్చువేట్. ఎందుకంటే ఇప్పుడు రెసిషన్ టైంలో ఉన్నాం. రెసిషన్ టైంలో కూడా చూడండి డియర్ 48 లక్షలు అంట గూగులోడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవే కదా వరల్డ్లో టాప్ కంపెనీలు. ఈ టాప్ కంపెనీస్ టాప్ శాలరీలు ఇస్తున్నాయి. నెక్స్ట్ అమెజాన్ వచ్చేసంట 44,15,000 12 మందికి ఇచ్చిందంట. ఓ మై గుడ్నెస్. అమెజాన్ AWS 21 members. చూసుకోండి, ఇట్లా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ శాలరీలు చూడండి రిపీటెడ్గా, నాట్ ఫర్ 1 2. జేపీ మోర్గాన్ 17 లక్షలు అంటే 18 లక్షల పైన 73 మందిని తీసుకుందంట. అర్థమవుతుందా? కాబట్టి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి డియర్, దీన్ని వాడుకోవటం మీకు రావాలి. నా కమ్ టు ద నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి అన్ని క్యాంపస్లు ఇవన్నీ. ఇది ఆల్మోస్ట్ 2400+, మొన్న 2400+ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ 2023 అంట డియర్. అంటే ఉన్న ప్రతి ఒక్కడికి డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ వస్తుంది. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని 4 years చదివితే, అక్కడికి వెళ్ళి మనం వేసామంటే ర్యాంకులు బిస్కెట్లు అవుతాయి, జాబులు బిస్కెట్లు అవుతాయి, రోడ్డు మీద పడిపోతాం. ఒక్కసారి ఇంక రోడ్డు మీద పడితే ఇంక మళ్ళీ నిన్ను కింద మీద ఇంక అసలు అది దారుణంగా ఉంటుంది ఆ లైఫ్ స్టైల్. ఆపర్చునిటీని ఎప్పుడు పోగొట్టుకోమాకండి. ఇంత గొప్ప ఆపర్చునిటీ మనకి త్రూ ఎంసెట్ వస్తుంది. కాబట్టి ఎంసెట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎంసెట్లో కంప్లీట్గా ద బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఎలా చదవాలి, ఏం చదవాలి, 15 సంవత్సరాల నుంచి మేము కొన్ని వేల మందిని ట్రైన్ చేస్తున్నాం. సో యూ కెన్ సీ ద ఫీడ్బ్యాక్ ఇన్ ద గూగుల్ రివ్యూస్ అండ్ ఆల్. సో మై డియర్, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు గెట్ త్రూ ఎంసెట్ ఇన్ టు దీస్ టైప్ ఆఫ్ గుడ్ కాలేజెస్. సో ఎంసెట్ గురించి ఏమైనా కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే ప్లీజ్ సే హాయ్ on WhatsApp or call to that number so that our people will give complete details. And we have very limited seats for offline, my dear.
మాది చాలా చిన్న క్యాంపస్. వీ విల్ హ్యావ్ ఓన్లీ 3 సెక్షన్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ద ఈవినింగ్ 1 సెక్షనే ఉంటుంది. సో చాలా తక్కువ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఆఫ్లైన్కి. ఆన్లైన్కి అయితే చాలా ఉంటాయి, కానీ సో మిస్ అవ్వకుండా త్వరగా ఒకవేళ మీరు ఈ నియర్ బై ఉంటే, నీ డ్రీమే కనుక విఎన్ఆర్, విజేఐటి అయినా, గోకరాజు రంగరాజ్ అయినా, జేఎన్టీయూ హైదరాబాద్ అయినా, సిబిఐటి అయినా, ఆర్ ఎనీ టాప్ 10 ఎంసెట్ కాలేజెస్ అయితే, యువర్ రైట్ ప్లేస్ ఫర్ కోచింగ్ ఇన్ దిస్ బోర్డ్ ఎగ్జామ్ తర్వాత ఈజ్ ద ఓన్లీ రైట్ ప్లేస్ ఈజ్ రూట్స్ అకాడమీ. గర్వంగా, ప్రౌడ్గా, విత్ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో, కన్విక్షన్తో చెప్పగలను. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి వేల మందిని నేను ట్రైన్ చేస్తూ ఉన్నాను కాబట్టి, చూస్తూ ఉంటాను కాబట్టి అర్థం చేసుకోండి. రైట్ మై డియర్. అండ్ ఇప్పటిదాకా చెప్పింది మీకు నిజంగా ఒక్క పాయింట్ అన్న వ్యాలిడ్గా ఉన్నా, ఉపయోగపడిన, ఇన్స్పిరేషనల్గా ఉన్నా, ఇది ఒక మోటివేషన్ లెక్క ఉన్నా, ప్లీజ్ డూ హిట్ ద లైక్ బటన్. కుదిరితే కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకే కాలేజీ గురించి ఇంత కంప్లీట్ డీటెయిల్స్గా తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజీ పేరు కూడా మెన్షన్ చేయండి. దేర్ ఫోర్ ఇన్ ద కమింగ్ డేస్ వీ విల్ డూ ఇట్ ఆన్ ఇట్. నా ప్లేస్మెంట్స్కి వచ్చే వరకు లాస్ట్ ఇయర్ వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్ 46 lakhs అంట. మీడియన్ శాలరీ ఎప్పుడు చూసుకోమని చెప్తున్నాను, 5.5 లక్షలు వస్తుంది. ఇక లీస్ట్ అంటే 3.5 వస్తుంది. ఎక్కువ పెద్ద పెద్ద ప్యాకేజీలు అతి తక్కువ మందికి వస్తాయి, కానీ బట్ ఫర్దర్గా అంటే ఓన్లీ జాబ్ పరంగా చూసుకునే వాళ్ళు జేఎన్టీ వైపు వెళ్ళటం అంత సజెస్టబుల్ కాదు. యూ కెన్ లుక్ ఫర్ విఎన్ఆర్ఐటి ఆర్ సిబిఐటి ఆర్ ఎల్స్ యూ కెన్ లుక్ ఫర్ బిట్స్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు, ఆర్ ఎల్స్ బిగ్ ఇంకా టాప్ కాలేజీలు ఉంటాయి అక్కడ అనుకోండి. దే విల్ ఫోర్స్ఫుల్లీ బ్రింగ్ టాప్ ఎంఎన్సి కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మనం చూసాం కదా అలా. సో డియర్, సో టేక్ కేర్ ఆఫ్ దిస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి డియర్. మీకు ఏదైనా పర్టికులర్ కాలేజ్ మీద వీడియో కావాలంటే ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ ఆర్ చాట్ బాక్స్. So we'll make on each and every college if possible. Time permits చేస్తే definitely I'll do a video on each and every college. Right here. So look here, what are the campuses are coming? Here is TCS, ఇవన్నీ Infosys, ఇవన్నీ మామూలుగా ఎన్ని ఆల్మోస్ట్ నేషనల్ కంపెనీలే కనపడుతున్నాయి. ఐబిఎం, ఎసెంచర్, డూపాంట్, మనం అనుకున్న పెద్ద పెద్దవి ఉన్నాయే, అమెజాన్లు, గూగుల్ ఉంది ఇక్కడ, గూగుల్, దాట్స్ ఇట్. ఓకే, ఇట్స్ నాట్ ఏ పాయింట్. ఏంటంటే వాళ్ళు జనరల్గా ప్రైవేట్ వాళ్ళతోటే కొలాబరేట్ అయ్యి మ్యాక్సిమం, ఎందుకంటే అవన్నీ ప్రైవేట్ కాబట్టి వాళ్ళకి కొంచెం బిజినెస్ డీల్స్ ఉంటాయి. సో ఓకే, గుడ్ కంపెనీలే ఉన్నాయి, బట్ ఎక్కడైనా గుడ్ శాలరీలు వస్తే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. Yeah, definitely, my dear. We are going to do CBIT mostly tomorrow or day after tomorrow. Thank you. And this video ni mee friends ku share cheyandi, therefore they will get benefit. Now look here, dear. Dear students, again I am asking, ఇప్పుడు దాకా చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా అర్థమవుతుంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. బికాజ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చెప్తున్నాము. సో ఈ ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వకూడదు అంటే మరలా చాలా వీడియోలు చేయాలనుకుంటున్నాము. వీ వాంట్ టు డూ లాడ్ ఆఫ్ వీడియోస్ లైక్ టాప్ 10 ఐఐటీస్, టాప్ 10 ఎన్ఐటీస్, టాప్ 10 ప్రైవేట్ యూనివర్సిటీస్, టాప్ 10 ఏపీ, టాప్ 10 తెలంగాణ. ఎన్ని వీడియోలో తెలుసా? ఇన్ని వీడియోలు చేయాలంటే ముందు కంటెంట్ కలెక్ట్ చేయాలి, కంటెంట్లో వెరిఫై చేసుకోవాలి, చాలా ఉంటుంది డియర్. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ ఎఫర్ట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు పుట్. అండ్ గుర్తుపెట్టుకోండి, మేము ఇక్కడ మీకు ప్లేలిస్ట్ చేస్తున్నాము. దేర్ ఫోర్ ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎంసెట్ అట్లా అవుతున్నప్పుడు కౌన్సిలింగ్ కన్నా ముందే పిచ్చ క్లారిటీ వచ్చేస్తే కౌన్సిలింగ్ విల్ బికమ్ డెడ్ ఈజీ ఫర్ యూ. సో డియర్, ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ దిస్ థింగ్. క్లియర్ మై డియర్? నౌ ఎవరెవరు రిక్రూట్ చేసుకుంటున్నారు, అసలు ఎలాంటి క్యాంపస్లు రిక్రూట్ చేసుకుంటున్నారు ఒకసారి చూద్దాం. ఎవరు రిక్రూట్ చేసుకుంటున్నారంట? మైక్రోచిప్, TCS అంటే కొంచెం వెల్ నోన్, ఇన్ఫోసిస్, హనీవెల్, PwC ఇంటర్నేషనల్, అండ్ బైజూస్ ఇవన్నీ నేషనలే కదా, కాగ్నిజెంట్, IBM ఉంది, దాట్స్ బ్యూటిఫుల్, వరాకిల్ ఉంది, దాట్స్ బ్యూటిఫుల్, అండ్ దెన్ ఎసెంచర్ ఉంది, వండర్ఫుల్ థింగ్, విప్రో ఉంది, వెరీ గుడ్,
అండ్ దెన్ అమెజాన్ ఉంది, దాట్స్ బ్యూటిఫుల్ డియర్. గూగుల్ కూడా ఉంది. మీన్స్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్ all the top companies such as Google, Amazon, IBM, right? So these companies are visiting this and students ఇందులో ఇక్కడ నుంచి జాయిన్ అవుతున్నారు ఈ కంపెనీస్లో. సో ఇట్ సేస్ దాట్ ఇట్స్ అలోయింగ్ ఎంఎన్సి, ఇట్స్ అలోయింగ్ కాదు, ఎంఎన్సి కంపెనీస్ ఆర్ లుకింగ్ ఎట్, మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు, ఆర్ లుకింగ్ ఎట్ వాసవి కాలేజ్. That's a super thing dear. Please do take care of it. Now look at the salary point of view. వస్తే కొంచెం ఫోకస్డ్గా జాగ్రత్తగా చూడండి. అడోబ్ సిస్టంలో 19 lakh per annum ఇచ్చారు. గూగుల్ యుఎస్ఏ ఇది ఎప్పుడంటే లాస్ట్ ఇయర్, ఇంకా ఈ ఇయర్ది ఇంకా బయటికి రాలేదు డియర్. లాస్ట్ ఇయర్ శాలరీ చెప్తున్నా. గూగుల్ వాడు మీరు గనక జాగ్రత్తగా చూస్తే 1,34,00,000 ఇచ్చాడంట. బాబా పర్ యానం, పిఏ అంటే పర్ యానం. సో వాసవి కాలేజ్ గుర్తుపెట్టుకో, అందరికీ వస్తే హ్యాపీ, బట్ ఒకరికి వచ్చింది 30 lakhs అబోవ్. ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ 1, 2 అని కనపడుతుంది. కంప్యూటర్ సైన్స్లో 1, ఐటీలో 2, మొత్తం 3 members. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. 1.34 CR పర్ యానం అండ్ 30 lakhs శాలరీస్ కూడా ఉన్నాయి. ఓకే, అమెజాన్లో 19 lakhs ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే 20 lakhs కూడా ఉన్నాయి, 23 lakhs ఉన్నాయి, 28 lakhs ఉన్నాయి, 27 lakhs ఉంది, 26 lakhs ఉంది. ఎంతమంది? 2, 3, 9 members, 9 members, 2, 6. సి అబౌట్ 25 lakh పైన మనకి ఆల్మోస్ట్ ఒక 30 మంది పైన స్టూడెంట్స్ ఉన్నారు. సో దాట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ డియర్. బట్ గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా, వీళ్ళందరిలో మనకి ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తుంది ఈసీఈ అండ్ ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తుంది ఐటీ. సో వీ కెన్ సే దాట్ ఈ ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తుంది సిఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ రిలేటెడ్ ఇన్ ద వాసవి క్యాంపస్. కాబట్టి వాసవి క్యాంపస్లో ఏ 2 బ్రాంచులు బాగున్నాయని మనం చెప్పుకోవచ్చు మై డియర్. ఇన్ ద వాసవి క్యాంపస్ వీ కెన్ సే సిఎస్ఈ అండ్ ఐటీఆర్ తోపు. అండ్ 1.34 crore లాస్ట్ ఇయర్ ఎవరిచ్చారు? గూగుల్ వాళ్ళు ఇచ్చారంట పర్ యానం. వావ్, సూపర్ ఆపర్చునిటీ. అంటే ఒకదానికి ఒకటి కాంపిటీట్ అవుతున్నాయి. విఎన్ఆర్విఐటీలో 97 lakhs వచ్చింది 1 year క్రితం. అండ్ మొన్న చూస్తే సిబిఐటీలో 60 lakhs వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ వాసవిలో చూస్తే 1.34 CR. అందుకనే ఈ టాప్ 10 కాలేజెస్ కుడి ఎడమ అంటారు. అది ఇదవుతుంది, ఇది అదవుతుంది. కాబట్టి ఎక్కడొచ్చినా గుడ్డిగా నీకు నచ్చిన బ్రాంచ్ వస్తే వెళ్ళిపోవచ్చు డియర్. ప్లీజ్ బిలీవ్ దిస్. సార్ మరి ఇలాంటి క్యాంపస్లో సీట్ రావాలంటే కట్ ఆఫ్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని మార్కులు కావాలి? దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు. అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న డియర్ స్టూడెంట్స్ ఎక్కడ వరి అవ్వాల్సిన పని లేదు. బోర్డ్ ఎగ్జామ్ ప్రశాంతంగా రాయండి. ఎస్, 45 daysలో మిరాకులస్గా మీరు అద్భుతమైన ర్యాంకుతో ఎలా వెళ్ళాలి, లేదా 50 days ప్రోగ్రామ్ ఎలా ఉంటుందనేది నేను మీకు క్లియర్గా ఒక వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ యూ పీపుల్ కెన్ యూజ్ ఇట్ అ లాట్. అండ్ దిస్ ఈజ్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఎవ్రీ ఇయర్ వేల మంది పిల్లలు అద్భుతంగా టాప్ కాలేజెస్లో విత్ ఇన్ దట్ 50 daysలో కూడా చదివి జాయిన్ అవుతూ ఉంటారు త్రూ అవర్ రూట్స్ అకాడమీ షార్ట్ టర్మ్ ఆర్ క్రాష్ కోర్స్. సో దీనికి రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ మొదలైనవి మై డియర్. ఎవరికన్నా విల్లింగ్ ఉంటే మాత్రం ప్లీజ్ డూ సే హాయ్ ఆన్ వాట్సాప్. ఆ నెంబర్కి కనపడుతున్న నెంబర్కి హాయ్ అని పెడితే చాలు. అవర్ పీపుల్ విల్ సెండ్ కంప్లీట్ డీటెయిల్స్. అండ్ నోట్ చేసుకోండి ఈ పాయింట్. ఆఫ్లైన్ అవర్ క్యాంపస్ ఈజ్ వెరీ స్మాల్ క్యాంపస్. ఆఫ్లైన్లో చాలా తక్కువ అడ్మిషన్లు ఉంటాయి. సో కాబట్టి ఎవరైనా విల్లింగ్ ఉంటే మాత్రం త్వరగా, హైదరాబాద్ వాళ్ళైతే టుమారో ఐ విల్ బీ అవైలబుల్ ఇన్ ద క్యాంపస్ సో దట్ యూ కెన్ కమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ మీ. అండ్ పేరెంట్స్తో కూడా వచ్చి యూ కెన్ రిజిస్టర్. సో దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ డియర్. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ డీటెయిల్స్. అర్థమైందా? సో ఇలాంటి పెద్ద బ్యూటిఫుల్ క్యాంపస్లో మనం జాబులు తెచ్చుకోవాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు స్టడీ ఇన్ ద గుడ్ కాలేజ్. దట్స్ ద మెయిన్ పాయింట్, రైట్? అరే లైవ్లో ఉన్నాను, ఎక్కడున్నావు విజయ్? సరే రా, నాకు 10 నిమిషాలు అయిపోతుంది కదా. రైట్ రా. సో హ్యావ్ యూ గాట్ ఇట్ డియర్ స్టూడెంట్స్? దిస్ ఇస్ వండర్ఫుల్ పాయింట్ అమ్మా. టేక్ కేర్ ఆఫ్ దాట్. నౌ లుక్ హియర్, ఇంకా చాలా మంచి కంపెనీలు కూడా ఉన్నాయి. 18 lakhs ప్యాకేజీలు ఉన్నాయి, 16 lakh, 18 lakh, 15 lakh. దీస్ ఆర్ గుడ్ ప్యాకేజెస్. ఇదిగో 10 lakh పైన వీళ్ళందరూ.
సో ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఒక్కరికి రావట్లే 21 మెంబర్స్, 14 మెంబర్స్, 16 మెంబర్స్, 33 మెంబర్స్ అంట 10 lakh. సో దిస్ ఈజ్ అ గుడ్ థింగ్. ఆల్మోస్ట్ చాలామందికి బెస్ట్. స్టార్టింగ్ శాలరీ అట్ ది ఏజ్ ఆఫ్ 20 years, ఆ టైంలో 21, 22 ఏజ్ టైంలో నీకు మంత్లీ ఒక 50 నుంచి 60,000 శాలరీ వచ్చిందంటే నువ్వు తోపు. ఇక 10 లక్షలు అంటే యు ఆర్ గెట్టింగ్ నియర్లీ 1 lakh శాలరీ. వావ్, సూపర్ థింగ్. అది మీకు అర్థం కావట్లే. డైరెక్ట్గా ₹1,00,00,000 అందరికీ రాదురా బాబు. స్లోలీ 10 lakh విల్ బికమ్ 1 crore ఆల్సో. బట్ ద థింగ్ ఈజ్ యూ నీడ్ టు బీ ఇన్ ద టాప్ కాలేజ్. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో లుక్ అట్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. నౌ ఇక్కడ చాలా వాటి గురించి ఉన్నాయి. ఇదిగో అందరు 10, 10, 10, 10, 10 lakh, 10 lakh, 10 lakh, 9 lakhs. ఎంతమంది? 23, 15, 9, 12. చూడండి, గుంపులకే వస్తున్నాయి. దట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీనా. అబౌట్ 10 lakh శాలరీ ఎక్కువ మందికి రావటం అంటే అది అద్భుతం మనకి. సో లుక్ అట్ దట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇదంతా బాగానే ఉంది, కానీ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి ఒకసారి. సో టోటల్ ప్లేస్మెంట్స్ అయితే చాలా ఎక్కువగానే వస్తున్నాయి డియర్. ఉన్న స్టూడెంట్స్ 780 అండ్ మెనీ ఆర్ గెటింగ్ ప్లేస్డ్. దాట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ డియర్. సో ట్రై టు అండర్స్టాండ్ దట్. నౌ మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్, ఇక్కడ చూడండి ప్లేస్మెంట్ రేట్. ఈ కాలేజ్ వాళ్ళు చాలా బాగా ఇచ్చారు. సక్సెస్ రేట్ ఆఫ్ ప్లేస్మెంట్ ఈజ్ 97.4%. ఓ మై గుడ్నెస్. వాసవి కాలేజీలో నువ్వు ఇంజనీరింగ్ చదివితే ప్రతి 100 మందిలో 97 లేదా 98 మందికి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి బ్యూటిఫుల్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అంటే మీనింగ్ ఏంటి డియర్? మిగతా వాళ్ళు ప్లేస్మెంట్లో జాయిన్ అవ్వాలని ఉండొచ్చు, లేదా వాళ్ళు అబ్రాడ్ స్టడీస్కో, హయ్యర్ స్టడీస్కో ఏదో, లేదా బిజినెస్లో XYZ ఏదో అయి ఉండొచ్చు. బట్ 97% మీన్స్ నియర్లీ 98% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్లో ప్లేస్ అవుతున్నారు విత్ వెరీ గుడ్ మీడియన్ శాలరీస్. సూపర్ పాయింట్ అది. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, వాసవి కాలేజ్లో CSE తర్వాత హైలీ వెయిటేజ్ ఉన్న నెక్స్ట్ ఏం చెప్పాను ఇందాక? IT. సో ఇక్కడ మీరు రెండు చూడండి, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, అండ్ దెన్ నెక్స్ట్ గోస్ టు ECE and next goes to EEE. So according to this thing, we can say that in Vasavi College, we can say that CSE is the first branch, next one is IT, next one is ECE, and next one is EEE. I hope ఇది రేపు మీకు క్యాంపస్ ఎంసెట్ ఎగ్జామ్ అయినాక కౌన్సిలింగ్ అప్పుడు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ నీకు మస్తు అర్థమవుతుంటుంది. క్లియర్ డియర్? ఓకే, ఓవరాల్గా చూసుకుంటే 86% ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ప్లేస్మెంట్. వావ్, సూపర్బ్. ఇది యాక్చువల్లీ యూనివర్సిటీ అవ్వగలిగే రేంజ్ ఉన్న క్యాంపస్. కానీ ద పాయింట్ హియర్ వాట్ యు ఆర్ మిస్సింగ్ ఈజ్ ఇట్ ఈస్ అటానమస్. ఇది యూనివర్సిటీ ఈజీగా అవ్వచ్చు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్యాంపస్ సైజు చిన్నది. యూనివర్సిటీ కొన్ని క్రెడెన్షియల్స్ అన్నీ చెక్ చేసుకుంటారు కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ మిస్సింగ్, బట్ in future it may become. So take care dear, valuable point this is. Now look here,